ఈ వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా మంచి వీడియోలు చూడవచ్చు. ధనత్రయోదశి దీపావళి ముందు వచ్చే ధనత్రయోదశి లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే మనం ఈ నియమాలు పాటించితే వస్తుంది. ఆ రోజు మనం ఇత్తడి పాత్రలో కొనటం మంచిది. అంటే బంగారం కొనాలని నియమం అయితే ఏమీ లేదు. ఎందుకంటే సాధారణంగా మనం వాడే ఉప్పు, జీలకర్ర, ధనియాలు, పచ్చకర్పూరం, చీపురు, పసుపు, గవలు వంటివి కూడా లక్ష్మీ స్వరూపాలుగానే శాస్త్రం చెప్పింది. ఇత్తడి పాత్ర కొనుక్కున్నా కూడా మంచిదే. ఎందుకంటే క్షీరసాగర మదనం అప్పుడు అమృత కలశంతో దుమిచారు ధన్వంతరి, కాబట్టి ఆ రోజు కొత్త పాత్రలు కొంటే మంచిదని చెప్తారు. ఈ రోజునే ధన్వంతరి ఉద్ధరించడం జరిగింది. అమ్మవారు కూడా ఈరోజే క్షీరసాగర మదం నుంచి వచ్చిందని చెప్తారు ధనత్రయోదశి రోజునే. కాబట్టి ఏదో మంచిది కొనుక్కోవచ్చు, బంగారం కొనాలి అని ఏమీ లేదు. బంగారానికి బదులుగా వెండి కొనుక్కోవచ్చు, ఏదైనా కొనుక్కోవచ్చు. వెండికి కూడా హాల్మార్క్ ఉంటుందనే విషయం చాలామందికి తెలియదు. అలా వెండిని కొనుక్కోవచ్చు. అలాగే ఈ పర్వదినాన మనం డిపాజిట్లు చేసుకోవటం కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం కూడా చాలా మంచిది. ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవి వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చింది అని చెబుతారు. శుచి, శుభ్రత, సంప్రదాయం ఎక్కడైతే ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి వస్తుందని చెబుతారు. ప్రతి ఇంట్లోనూ సంచరిస్తుంది అని చెప్తారు. అందుకే ఈ త్రయోదశి రోజున ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని తమ శక్తి కొలది లక్ష్మీదేవిని కొలుస్తారు. ఈ పర్వదినాన్ని అలా చేయడం కూడా చాలా ఉత్తమమైన మార్గంగా మనకి శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. అలాగే బంగారమే కొనాలి అనే నియమం అయితే ఏమీ లేదు. ఈరోజు మీకు నచ్చిన ఏ అయినా కొనుక్కోవచ్చు. దాన్ని బట్టి మీరు అలా తెలుసుకుని ఆచరించండి.